శరణం. జై శ్రీమన్నారాయణ. హరే కృష్ణ. ఆ, సో ఈ రోజు నుంచి ఆ, మనము ఒక కొత్త సెషన్ 4 వారాలకి తిరిగి వచ్చేంత వరకు చెప్తున్నాను. అయితే రామాయణం తెలుగులో చెప్తారా అనుకుంటున్నాం ఇంగ్లీష్ లోనా? తెలుగు చెప్తారా ఇంగ్లీష్ లోనా? ఎందుకంటే రికార్డింగ్ చేస్తున్నాను. I can shift between both the languages, but I don't know if there are people who are speaking other languages. ఉన్నారు, రెండు ఉన్నారు. Yeah, ఫ్రేమ్ I రేట్ can ఎక్కువే shift ఉన్నారు యాక్చువల్గా. everyone from English to English. షూర్. Yeah. సో రామాయణం అని అనుకున్నాము. రామాయణంలో కూడా ఒక్కొక్క కాండ 7 కాండలు ఉన్నాయి కదా. 7 కాండలలో ఆ, ఒక్కొక్క కాండ ఒక్కొక్క విశేషం మనకి. ఆమ్, అరణ్యకాండ తీసుకున్నారనుకోండి, ఇది మోక్షకాండ. అట్లానే సుందరకాండ తీసుకున్నారనుకోండి, గురువు మంత్రము వీటి యొక్క విలువ ప్రాధాన్యత అంతా తెలుస్తుంది. మొదట మనము బాలకాండలో సంక్షేప రామాయణం మనకి ఉంది. ఆమ్, Hare Krishna, everybody. all of you speak Telugu, English. Multiple. ఇట్ల వరకు జాయిన్ అయ్యే వాళ్ళందరూ తెలుగే. మహి, సరిత, మాధురి, శ్యామల, నేను ఓకే, అందరూ తెలుగే. మీరు తెలుగా? ఓకే. అందుకని సో తెలుగు ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఫర్ మీ ఇస్ తెలుగు, జస్ట్ బికాస్ ద బ్యూటీ ఆఫ్ లాంగ్వేజ్ యాడ్స్ టు టాకింగ్ అబౌట్ రామ. తెలుగులో రామ అని అనుకోవడానికి, ఇంగ్లీష్లో రామ అని అనుకోవడానికి చాలా తేడా ఉంటుంది కదా. అందుకని అండ్ సుందరకాండ, సుందరం అన్న పదాన్ని మనము బ్యూటిఫుల్ కాండ అని అనుకుంటే ఎంత ఘోరంగా ఉంటుందో. సో నాకు అనువాదాల మీద పెద్ద మంచి అభిప్రాయం ఉండదు. అందుకని తెలుగులో మాట్లాడే వాళ్ళు ఉంటే తెలుగులోనే చెప్తాను, లేదు అంటే ఇంగ్లీష్లో కూడా. సో వీ కెన్ డూ బోత్, దట్ ఆల్సో వర్క్స్. బట్ సుందరకాండ ఆమ్, తెలుసుకోవచ్చు. సుందరకాండ మనం అనుకుందాము, దట్స్ ఓకే. సుందరకాండ చెప్పుకుందాము. కాకపోతే ముందుగా రామాయణం గురించి అనుకోవాలి అని అంటే మనకి ఎందుకు రామాయణం తెలుసుకోవాలి. సుందరకాండ వరకు వద్దాం, సుందరకాండ తెలుసుకుందాము. ఆ, సుందరకాండ వరకు వద్దాము. దీనికి కొన్ని మనకి ప్రధానంగా ముందు కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలు అనుకుని తర్వాత మనం మెల్లగా రామాయణంలోకి వచ్చి, రామాయణంలో 7 కాండలలో ఏం చెప్తున్నారు, 7 కాండలలో అందరికీ అన్ని కాండలు ఇన్నున్నా కానీ ఎందుకు, వై వీఆర్ ఆల్వేస్ గోయింగ్ బ్యాక్ టు సుందరకాండం, ఎందుకు సుందరకాండమే మళ్ళీ మళ్ళీ మనం చదువుతున్నాము, దాని విశేషం ఏమి తెలుసుకోవాలి కదా. సో అందుకని చెప్పి అప్పుడు మనకు తెలుస్తుంది సుందరకాండ ఎందుకు అంత ముఖ్యమైన కాండమో అని. సో మొదట మనము ఎప్పుడు ఏది మొదలు పెట్టుకున్నా, ఏది చెప్పుకున్నా ఫస్ట్ మనము ఎవరి గురించి చెప్పుకోవాలి? ఫస్ట్ మనం అన్ని శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని శుక్లాంబరధరుడైన ఆ నారాయణుడి రూపాన్ని మనం అనుకుని సర్వ విఘ్నోపశాంతయ, అన్ని విఘ్నాలు ఏవైనా ఉంటే ఆయనే శాంతింపజేస్తాడు. ఆయనని అనుకుని సంప్రదాయంలో యస్యద్విరద వక్త్రాద్య పారిషద్యాయ పరస్సతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయ. విశ్వక్సేన వారికి ఒక శ్లోకం చెప్తాము. ఎందుకు అనంటే విశ్వక్సేనులు గణాధిపతి ఎట్లా గణపతో అన్ని గణాలకు అధిపతి ఆ, విశ్వక్సేనులు. వారు మనకి ఏవన్నా సరే ఆమ్, ఆ, ఆటంకాలు అవి ఉంటే వాటిని మనకి నిర్మూలించి మన మార్గం సుగమం చేస్తారు. ఓకే, 2. దాని తర్వాత మనము ఇప్పుడు మనకి ఇప్పుడు నేను చెప్పబోయేది ఏదైతే ఉందో అవన్నీ కూడా
మనకి ఒక పూర్వాచార్యులు అందించారు. పూర్వాచార్యులు ఎవరు అందించారు అంటే వారి పేరు శ్రీశైల పూర్ణులు. వారి పేరు శ్రీశైల పూర్ణులు ఆచార్య పరంపరలో వస్తారు. అందుకని వారికి ఒక శ్లోకం ఉంటుంది. పితామహస్యాపి పితామహాయ ప్రాచేత సాదేశ ఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమ దేశికాయ శ్రీశైల పూర్ణాయ నమో నమస్తే అని వారికి ఒక శ్లోకం. దాని తర్వాత హయగ్రీవుడు జ్ఞానానికంతా కూడా ఆయన ఆమ్, ఆయన దేవుడు కదా, కాబట్టి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అయిందా? దాని తర్వాత నెక్స్ట్ యూ కెన్ రిపీట్ ఆఫ్టర్ మీ ఫ్రమ్ హియర్ ఇఫ్ యూ వాంట్, విచ్ ఇస్ ఫస్ట్ వాల్మీకి మహర్షి. ఎవరు ఏది రాసినా కానీ ఫస్ట్ ఆ యొక్క ఆ, మహర్షి కానీ ఆ ఆ ఆ యొక్క ఋషి కానీ వారిని స్మరించుకుంటాం. ఇప్పుడు మనకి రామాయణం ఉంది అని అంటే ఎవరి వల్ల ఉంది? మనకి వాల్మీకి వల్లే కదా ఉన్నది. సో ఎప్పుడన్నా సరే మనం ఎవ్వరు అనుకున్నా ఏమన్నా అందరికన్నా ఉత్తమమైన గురువు ఎవరు మనకు అని అంటే మనకి పూర్తి వాంగ్మయము మనకి సులభంగా ఇచ్చినది ఇద్దరు. ఒకరు రామాయణం రచించిన వాల్మీకి, ఇంకా మిగతా వాంగ్మయం అంతా రచించినది ఎవరు మనకి? గురు గురు అంటేనే ఎవరు మనకి? గురు పౌర్ణిమ ఎవరి కోసం జరుపుకుంటాం? వ్యాస మహర్షులు. వ్యాస మహర్షి. వ్యాస మహర్షి గురు గురు పౌర్ణిమ రోజు వారికన్నా వేరే గురువులు ఎవ్వరు లేరు. సర్వ వాంగ్మయాన్ని మనకి సులభంగా అందించి ఇచ్చినది వ్యాస మహర్షి. మీరు ఇంకా ఆ రోజు ఇంకా ఎవరికి నమస్కారం చేసుకున్నా, మీకు చిన్నప్పుడు ఎల్కేజీ టీచరు మ్యాథ్ టీచర్ నేర్పించిందను, సిక్స్త్ గ్రేడ్ సోషల్ సైన్సెస్ టీచర్, డు దే ఆల్ మేక్ ఎనీ సెన్స్ ఫర్ అస్ నౌ? నో. వీళ్ళందరికన్నా బాస్ టీచర్ ఎవరు మనకి? దట్ వన్ టీచర్ హూ హ్యాస్ మొబిలైజ్ us టు బికమ్ better people, right? And that's who that gave us the entirety from LKG to how to live your life is Vyasa Bhagavan. If Vyasa Bhagavan didn't write what he wrote, yeah, then we wouldn't have any of the Vangmayam readily available for us. So we first pray to Valmiki Maharshi in this regard because it is Sri Ramayanam. But every time you do Vishnu Sahasranamam, Mahabharatam, Bhagavatam, always you have to say a shloka or two about Vyasa Maharshi and then move on. Okay? If you are in doubt who is my guru, always think it is Vyasa Maharshi. Because without him, there is none of this literature would be available for us. Okay, so let's do Vyasa Maharshi, Valmiki Maharshi Prarthanam. Kujantam Rama Rameti. కూజంతం రామ రామేతి. So in there is one one way of learning. ఎప్పుడన్నా సందే అని విన్నారా? వల్లె వేయడము సందే. Okay, how did people in Gurukulams learn? So Guru would say once, and if it is Sanskritam or Telugu, they would repeat it twice. Sanskritam or other, mostly Sanskritam, they would repeat it twice. If it is Prabandham, which is Tamil, they would repeat it thrice after the teacher said. So when I say Kujantam Rama Rameti, you will repeat it twice. That way, we would have all heard each of the lines for 3 times. అండ్ ఇట్ బికమ్స్ ఈజీ. ఏదన్నా 3 సార్లు అనుకుంటే మెదడులో నిలుస్తుంది అని మన పూర్వీకుల బాగా శ్రద్ధ పెట్టి వింటే. ఓకే, సో కూజంతం రామ రామేతి. కూజంతం రామ రామేతి. కూజంతం రామ రామేతి. మధురం మధురాక్షరం. మధురం మధురాక్షరం. మధురం మధురాక్షరం. ఆరుహ్య కవితా శాఖాం. ఆదుహ్య కవితా కవితా శాఖాం.
आरुह्य कविताशाखाम् वन्दे वाल्मीकिकोकिलम्। वन्दे वाल्मीकिकोकिलम् वन्दे वाल्मीकिकोकिलम् कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। वाल्मीकेर् वाल्मीके वाल्मीके मुनिसिंहस्य 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 कवितावनचारिणः 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 वन् शृण्वन् 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 रामकथानादम् रामकथानां को न याति परां गतिम्। को न याति परां गतिम्। याति परां गतिम् को न याति याति परां गतिम्। गतिम् पूर्णयाति परागतिम् न याति परां गतिम् Param gatim. Param, not paragatim, param gatim. Okay. Next. So this the shloka goes like this. Valmikir muni simhasya kavita vanacharinaha शृण्वन् रामकथानादं को न याति परां गतिम्. Third shloka about Valmiki. यः पिबन् यः पिबन् यः पिबन् यः पिबन् यः पिबन् सततं तततं तततं सततं तततं सततं रामचरितामृतसागरम् रामचरितामृतसागरम् रामचरितं रामचरितामृतसागरम् अतृप्तस्तम् अतृप्तस्तम् अतृप्तम् अतृप्तस्तम् निम्बन्दे निबन्धे वन्दे निबन्धे ते प्राचेतसम् नाचेतम् प्राचेतसम् राचेतसम् प्रार्थेतसं प्राचेतसम् प्राचेतसम् राचेतसम् प्राचेतसम् अकल्मषम् 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 वशम् ఓకే ఇంకా నెక్స్ట్ తర్వాత మనము ఇంకా ఈ ప్రార్థనా శ్లోకాలలో ఇక్కడ ఈరోజు వాల్మీకి శ్లోకాలు అనుకున్నాం కదా. వాల్మీకి గురించి రామాయణం గురించి అనుకుని ప్రార్థనా శ్లోకాలలో మళ్ళీ దీంట్లో పరంపరగా మళ్ళీ మనం ఏమనుకుంటాం, ఆంజనేయ ప్రార్థన ఒకటి చేస్తాము, శ్రీ రామాయణ ప్రార్థన చేస్తాము, శ్రీ రామ ప్రార్థన చేస్తాం. ఓకే. దాని తర్వాత మనము జయమంత్రం అని ఉంటుంది రామాయణంలో. జయమంత్రం యుద్ధకాండలో మీకు తెలిసే ఉంటుంది, మోస్ట్లీ చాలా మటుకు తెలుగు వాళ్ళకి పరిచయం ఉంటుంది. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత. ఈ శ్లోకాలు కొన్ని ఒక 4-5 శ్లోకాలు ఉన్నాయి. ఇవి చెప్పుకుంటాం ధర్మాత్మ సత్యసంధశ్చ వరకు. సో అది ఇంకా ఓకే. సో అవి కొన్ని శ్లోకాలు. సో మిగతా శ్లోకాలు అనుకుందామా ఈరోజు, ఆంజనేయ ప్రార్థన మిగతావి కూడా. దాని తర్వాత వీ కెన్ డూ లిటిల్ బిట్ ఆఫ్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ ఆంజనేయ ప్రార్థన. గోష్పదీ
गोष्पदी गोष्पदी कृतवारासिं कृतवारासीं कृतवारासीं मसकी वासुकी मसकी मस्की मसकी 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 कृतराक्षसं राक्षसी कृतराक्षसं कृतराक्षसं रामायण महामाला रामायण महामाला महामाला रामायण महामाला महामाला रत्नं वन्दे अनिलात्मजम् रत्नं वन्दे रत्नवन्दे अनिलात्मजम् अनिलात्मजम् रत्नं रत्नं वन्दे अनिलात्मजम् अनिलात्मजम् अञ्जनानन्दनं वीरम् अञ्जनानन्दनं वीरम् अञ्जनानन्दनं वीरम् अञ्जनानन्दनं अञ्जनानन्दनं वीरम् वीरम् जानकी 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 शोकनाशनम् शोकनाशनं लोकनाशनं शोकनाशनं जानकी शोकनाशనం जानकी देवी శోకాన్ని నాశనం शोकशनाशनम् చేశారు జానకి శోకనాశనం शोकशनाशनम् ఆర్ యూ ఏబుల్ టు రీడ్ ద లిరిక్స్ ఇన్ ద చాట్ जानकी yes yes शोकनाशनम् yes. जानकी शोकनाशनम् కపీసమక్షహంతారం कपीसमक्षहन्तारं समक्षहन्तारम् कपीसमक्षहन्तारं समक्षहन्तारम् వందే లంకా భయంకరం वन्दे लङ्काभयङ्करम् भयङ्करम् वन्दे लङ्काभयङ्करम् भयङ्करम् అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకాభయంకరం. చెప్పండి, చదవండి, అది చదవడానికి వస్తూ ఉండదు. अञ्जनानन्दनं वीरं जानकी जानकी शोकनाशनं कपीसमक्षहन्तारं शोकनाशनम् वन्दे लङ्काभयङ्करम् भयङ्करम् నెక్స్ట్ ఆమిషీకృతమార్తాండం आमिषीकृतमार्ताण्डम् आमिषीकृतमार्ताण्डम् गोष्पदीकृतसागरम् 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 तृणीकृतदशग्रीवम् 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 ऐसा पैर नहीं मारोगे। आञ्जनेयं नमाम्यहम् आञ्जनेयं नमाम्यहम् आञ्जनेयं नमाम्यहम् చదవండి సెకండ్ శ్లోక 2 times మళ్ళీ. आमिषीकृतमार्ताण्डम् गोष्पदीकृतसागरम् तृणीकृतदशग्रीवम् आञ्जनेयं नमाम्यहम् నెక్స్ట్ మనోజవం మారుతతుల్యవేగం
मनोजवं 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 मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् जितेन्द्रियं बुद्धिमतां बुद्धिमतां वरिष्ठम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथं यूथमुख्यम् वातात्मजं युद्धमुख्यम् वानरयूथमुख्यम् वातात्मजं वानरयूथमुख्यम् यूथ 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 युध मुख्यम् मुख्यम् श्रीरामदूतं शिरसा नमामि श्रीरामदूतं शिरसा नमामि नमामि श्रीरामदूतं शिरसा नमामि श्रीरामि मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं मुख्यम् नरयूथमुख्यम् श्रीरामदूतं शिरसा शिरसा नमामि శిరస కాదు ఆ? శిరస శిరసా శిరస శ్రీ రాస్తాం కదా శ్రీనివాస శ్రీ శ్రీ అంటాం కదా ఇట్స్ నాట్ షా ఇట్ ఈస్ సా ఓకే శిరస్ శిరస్సు సా పలకట్లేదు మనం అక్కడ అండ్ ఏదన్నా సరే సంస్కృతం తెలుగు వాట్ ఎవర్ యువర్ వెన్ యూఆర్ ప్రొనౌన్సింగ్ ఇట్ డు నాట్ యూస్ జస్ట్ ద లిప్స్ like how we do it in English, right? And when we just do it, each of these letters have a significantly based on where they are pronounced, which part of the mouth or the throat they are coming from, or the nasals. Each aksharam has been denoted a space and it has to come from there. Otherwise, if you're saying na, 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 there is a little bit of nasal voice that's coming, right? When you say no, even then you hear n, n, that it has to come from there. You cannot say na. You cannot use it in other ways, right? Every letter has to come from where it is supposed to originate from. Okay, so sa is another beautiful letter that we have. So Sirasa Namami. Siri Rama Dutam Sirasa Namami. There is difference between sa and sha. Okay. Okay. Next. Ullanghya Sindho Salilam. लङ्घसिन्ध्यो सलिलम् Ullanghya Sindho Salilam Salilam. उल्लङ्घ्य सिन्धो सलीलं सलीलं Salilam Salilam. So first sa has double sas in it. Salilam Salilam. सलीलं सलीलम् उल्लङ्घसिन्धो सलीलं सलीलं सलीलम् यस्सोकवह्निं जनकात्मजायाः यस्सोकं वनिहं जनकात्मजायाः Okay. यस्सोकवह्निं जनकात्मजायाः यः शोकं जनकात्मजायाः जनकात्मजायाः Again. यः शोकं जनकात्मजायाः जनकात्मजायाः आदाय तेनैव ददाह लङ्काम् तेनैव, it is not तेनैव,
आदाय तेनैव आदाय ददाहलङ्कम् ददाहलङ्काम् आदायते नैव तदाय ददाहलङ्कम् ददाहलङ्कम् नमामि तं प्राञ्जलिराञ्जनेयम् नमामि नमामि तं प्राञ्जलिराञ्जनेयम् नमामि तं प्राञ्जलिराञ्जनेयम् नमामि तं प्राञ्जलिराञ्जनेयम् प्राञ्जलिर्यम् नमामि नमामि तं तं प्राञ्जलिर्यम् प्राञ्जलिर्यम् आञ्जनेयम् okay, that's it. So entire shloka. उल्लङ्घ्य सिन्धो सलिलं सलीलं कवने यस्सोकवह्नि जनकात्मजाय आदाय आदाय आतनैव ददालङ्कम् नमामि नमामि तं तं प्राञ्जलिराञ्जनेयम् प्राञ्जनेयम् అన్ని దీర్ఘాలు ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ అ లాంగ్ వెవెల్ యు టేక్ యువర్ టైమ్ టు నైస్లీ సే ఇట్ బికాస్ రామాయణం ఈజ్ డజంట్ జస్ట్ హ్యావ్ it's not just any shlokas, okay, it has sabda shakti. With sabda shakti it also has mantra shakti. Every time you say, and every time you say shlokas correctly, they act on your body. They open up the right ఏమంటారు నాడుల మీద ప్రభావం ఉంటుంది. ఓకే, సో టేక్ యువర్ టైమ్ టు సే ఇట్. వి ఆర్ ఇన్ నో రష్. ఓకే, ఉల్లంఘ్య సెకండ్ గా ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యస్సోకవహ్నిం జనకాత్మజాయాః విసర్గ ఆదాయ తేనైవ దదాహలంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. उल्लङ्घ्य सिन्धु सिन्धु सलीलं 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 यत्सोकवह्निं जनकात्मजाय आदायते नैव ददालङ्कम् नमामि तं अमितं प्रजालिराञ्जनेयम् ప్రాంజలిరాంజనేయం ప్రాంజలి అంజలి ఆంజనేయం అమితం ప్రాంజలిరాంజనేయం. నెక్స్ట్ ఆంజనేయం అతిపాటలాలనం ఆంజనేయం అతిపాటలాలనం ఆంజనేయం అతిపాటలాలనం ఆంజనేయం అతిపాటలాలనం అత కాదు ఆంజనేయం అతిపాటలాలనం ఆంజనేయం అతిపాటలాలనం ఆంజనేయం అతిపాటలాలనం కాంచనాద్రికమనీయ విగ్రహం కాంచనాద్రికమనీయ విగ్రహం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం 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 భావయామి 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 పవమాననందనం భావయామి పవమాననందనం. అంతే. యా, మీ పవమాననందనం
आञ्जनेयम् अतिपाटलाननं काञ्चनाद्रिकमणि विग्रहम् पारिजातवासिनं भावयामि भावयामि पावयामि पावनन्दनम्. Okay. Last shloka for I'm sure many of you are familiar with this shloka. Yatra yatra, you know, यत्र यत्र Raghunatha Kirtanam. रघुनाथकीर्तनं रघुनाथकीर्तनम् Yatra yatra Raghunatha Kirtanam. यत्र 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 रघुनाथकीर्तनं रघुनाथकीर्तनम् Tatra tatra तत्र 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 tatra tatra तत्र Krutamastaka कृतमस्तक कृतमस्तक Anjalim. अञ्जलिम् तत्र Tatra tatra कृतमस्तकाञ्जलिम् Krutamastaka Anjalim. Krutamastakанjalim. Okay. Next. Bashpavari. बाष्पवारि बाष्पवारि Bashpavari. बाष्पवारी Paripurnalochanam. परिपूर्णलोचनं परिपूर्णलोचनम् Bashpavari Paripurnalochanam. बाष्पवारि परिपूर्णलोचनं परिपूर्णलोचनम् Marutim. मारुतिम् Namata Rakshasantakam. नमत राक्षसान्तकम् मारुतम् यत्र नवतराक्षसान्तकम् यत्र यत्र Raghunath कीर्तनम् तत्र 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 कृतमस्तकाञ्जलिम् भाष्पवारि परिपूर्णलोचनम् परिपूर्णलोचनम् मारुतिं नमता मारुतराक्षसान्तकम् Marutim Namata Rakshasantakam. मारुतिं नमत राक्षसान्तकम् So we have three shlokas which we said for Valmiki Dhyanam and seven shlokas for Anjaneya Prathana. Seven shlokas. Okay. Next we have 1, 2, 3, 4, 5, 6, 7 shlokas for Sri Ramayana and 4 shlokas for Sri Rama. Okay. So 11 more shlokas. We'll do all of them. Okay. Next, Sri Ramayana Prarthana now. Because first because we are going to do Sri Ramayanam Sundarakandam from Sri Ramayana. So first we are doing the Dhyana Shlokas. What are the Dhyana Shlokas for? Who are there for? First is Valmiki Maharshi. Then we just did Anjaneya Prarthana, Hanuman ka Prarthana. Then now we are going to do Sri Ramayana Prarthana. Okay. When we are doing Prarthana of any of these Prarthana shlokas, they're giving us a gist of how beautiful of the role or the impact or the importance of having of what a mighty person Hanuman is. At the same time, how gentle he becomes. Yatra yatra Raghunatha Kirtanam, wherever he hears Raghava being praised, he is there with Krutamastaka Anjalim, tatra tatra, with both his hands folded. He is sitting over there with Bashpavari Paripurna Lochitam, with his eyes teared up. Okay, that's where he is sitting. So you can see from this Anjana Anandanam Veeram, he is the mighty Anjaneya. Janaki Sokanasnam, the one who has taken away sorrow of Janaki, Atuvanti Hanuma, Bashpavari Paripurnalochanam. So there's a contrast. Similarly, go back to Valmiki Prarthana. Valmiki
కూజంతం రామ రామ అని అంటున్నాడంట. కూజంతం అంటున్నట్ట ఏమని? రామ రామ ఒక కోకిల, మధురం మధురాక్షరం ద బ్యూటిఫుల్ వర్డ్స్ ఆఫ్ రామ రామ అంటున్నట్ట. ఆరుహ్య కవితా శాఖం వేర్ ఆన్ అ బ్రాంచ్. సో రామాయణం, I don't know if you studied Sanskritam or Telugu or your regional language, but if you've been exposed to any Indian language in some form, poetry is what we all are, where our heart is, because the poetry is unparalleled. If anybody asks us, what is your national treasure? Do we say Kohinoor? Can find 1,000 other Kohinoors like that. But the Vangmayam, the literature that we have, the like if you're a Telugu person, there is Ashtavadhanam, Satavadhanam, Sahasravadhanam. There are so many Avadhana Prakriyas also, right? And poetry, do you know there is poetry that is written in the form of a bird, or in the form of a ratham, or in the form of a five-hooded snake? So anywhere you go around, say for example, a ratham, like రథం ముగ్గు వేయడం వచ్చు కదా మనకి. పైన ఒక ఇట్లా షార్ప్గా ఉంటుంది, తర్వాత ఒక చిన్న ప్యానల్ లాగా ఉంటుంది. ఇఫ్ యు సీ రథం అండ్ ఫోర్ వీల్స్. సో పోయిటరీ ఈజ్ రిటన్ ఇన్ సచ్ ఎ వే, బంధనాలు వేస్తారనమాట వాటిలో. ఎట్లా ఉంటుంది అని అంటే, యూ కెన్ గో from one wheel to another wheel and then go up like this, go all the way to the top and come back like this. You can make one shloka. You pick the next letter and go around with each of those. Then you can, which language, which other culture has this kind of literature? I'll forward you one of the shlokas like that, written like that. So shlokas or poetry, it's pictorial. It's pictorial. The way this one of the ratham thing, right? The shloka, if you read it, it feels like that the ratham is moving. That's how beautiful it is written. So if anybody asks what is the biggest treasure in India, is our literature. And bhakti literature, unparalleled. Unparalleled. People have to go around with one book for the rest of their lives. For us, not like that. We have, and are they different? They are not different. Whatever is Vedam is given in Upanishad. People cannot understand Upanishad. It's given even simplified as itihasams, as stories. And then if people are not able to get even itihasas, then we go to Puranas. Puranas also, if people are not able to get, then they are written Sankirtanams. Sankirtanams are written. Sankirtanams also not, people are finding it even to sing very difficult. Okay, do one japa, jam nama sankirtanam. So everything, the essence is still the same. Okay. How can you connect between Bhagavad Gita and Sri Ramayanam? Do you think they are similar or different? Can you connect Bhagavad Gita to Mundaka Upanishad or Isavasya Upanishad? Or any of the Upanishads for that matter? Can you connect? Yes. Can you connect Ramayanam to Tirupavai? Of course. Why? Because the guiding principle is Vedas and Upanishads, and they have been filtered through all of this other Vangmayam. Okay? So anything. So if you want to explain Bhagavad Gita completely, it is given to Arjuna by Krishna, right? But entire Ramayana can be told using Bhagavad Gita. Entire Tirupavai can be told using Bhagavad Gita. Similarly, entire Ramayanam, you can take out Bhagavad Gita shlokas or Tirupavai, completely explained based on that. Why? Because the guiding principle is the same. Okay. So similarly, going back to the contrast of how Hanuma has been told, Pujantam Rama Rameti Maduram Maduraksharam Aruhya Kavita Sakam Vande Valmiki Kokilam. Valmiki is a kokilam, a kokila, a cuckoo bird sitting on
sitting on Kavita Sakam, on a sakam, on a branch of Kavita. Kavita means what? Poetry. On the branch of poetry. He is sitting as a bird. అట్లా కూర్చుని ఆయన రామ రామ అని మధురాక్షరమైన రామ నామ జపం చేస్తున్నాడు ఆయన అక్కడ. ఎంత అద్భుతంగా ఉంది. సో హీస్ కోకిల ఇన్ వన్, కుకు ఇన్ వన్ శ్లోక, రైట్? ఇమీడియట్లీ నెక్స్ట్ శ్లోక, వాల్మీకేర్ ముని సింహస్య. కోకిల నుంచి సింహమా? ఫ్రమ్ కుకు టు ఈజ్ నౌ a lion. Where? Kavita Vanachariణః. In a vanam, which is a Kavita vanam, which is a forest of poetry. Kavita Vanachariణః Srunvan Rama Katanatam. He is the lion among the poets or poetry, in the field of poetry. If that is taken as a jungle, he is the lion over there. Why? You cannot become boss just because you are strong. You can become a boss. Shrunvan Rama Kathanadam. Rama Kathanadam వినేటప్పటికి, రాముడి కథ వినేటప్పటికి, by the time you hear it, if you are hearing, what happens? Konayati param gatim. Param is our highest abode. Param means the highest number. Paragati, పరమపదించారు. Paramannamo అంటే highest, everything highest. If we want to say this is the best, we say it is para. What do you say? We say it is para. If you count numbers 1 2 3 4 5 and keep going to the last digit, what is our last digit? Param. 1 0 to param, 1 to param. Param is the number that we have. That's also our other greatness. Everybody will say infinity, they don't have a number, but param we have the exact number. Okay, so kona yati param gatim. In that, if you listen to the Kavita Vanacharina, in that the whatever the Simham said in that vanam, in the Kavita vanam, what is he saying? There also is telling the same Ramakatha. You listen to Ramakatha from the Simham. Kona yati param gatim. Tell me, who doesn't get paramagati? So, Kokilam as well as Simple. and Simple. then next. So those are the contrasts That we say. Now let's move to Anjaneya Prathana. Next we go to Sri Ramayana Prathana. Okay, so these are few shlokas that are Ramayana Prathana slokalu. That's it. What references do we need? The Prathana shlokam. Okay. Veda Vedye Pare Pumsi. वेदवेद्ये परं पदे पुंसि Veda Vedye Pare Pumsi. वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे. दशरथात्मजे చెప్పండి. जाते दशरथात्मजे. जाते दशरथात्मजे Both lines. वेद वेद्ये परे पुंसि जाते दशरथात्मजे. वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे दशरथात्मजे. दशरथात्मजे. दशरथात्मजे आत्मजे. दशरथात्मजे दशरथात्मजे Yeah. Syamala, not Shamala. Samala. Okay. There is difference between Sarita Sa and Samala Sa. Okay. Next. Veda Prachetasa. वेदप्राचेतसा
वेद प्राचेतसादासीत् वे वेदप्राचेतसा वेद प्राचेतसादासीत् वेद वेदप्राचेतसा प्राचेतसमदासीत् वेद प्राचेतसादासीत् वेदप्राचेतसादासीत् वेदप्राचेतसमदासीत् साक्षात् रामायणात्मनः साक्षात् साक्षात् रामाय रामायणात्मनः वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मनः वेदवेद्ये परे पुंसि जाते जाते दशरथात्मजे दशरथात्मजे वेदप्राचेतसादासीत् प्राचेतसमदासीत् साक्षात् रामायण रामायणात्मनः आत्मा This one shloka, if you know, if you understand this one shloka, if somebody asks what is Ramayana, it is just this one shloka. How? वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेद प्राचेतसादासीत् साक्षात् रामायणात्मनः. If you give Vedas a rupam, Vedas a rupam. What is the Atma for Vedam? We all have bodies, right? There is Atma inside. If Veda Purusha is given an Atma, what is that? Ramayana. Narayan. Ramayana. Ramayana. If Vedaniki Atma, Vedatma is Ramayana. Okay? Veda Prachetasadasit Sakshat Ramayanaatmanah. Vedavedye Pare Pumsi Jate Dasaratatmaje. How? Dasarata Atmaja means what? Son. Atmaja Son. means. Another example you can give for Atmaja in any other shloka that you learned? Yeah. Vasudeva Atmaja, I think. Vande. Have you heard that one? Yep. Vyasam Vasishta Naptaram Pautram Parasaratmajam Vande. Adam Taponidhim. Parasaratmajam. Parasara Muni's Atmajam is who? Sukdev Sabasad. Parasaratmajam is Vyasa Maharshi. Vyasa. Parasara is the name of Vyasa Maharshi's father. Parasaratmajam Vande. So Parasara's Atmajam. Parasaratmajam Vande Sukatatam Taponidhim. Suka's father. Tata means father in Sanskritam. Okay, Tata means father in Sanskritam. So Vedavedye Pare Pumsi Jate Dasaratha Atmaje. So Dasaratha Atmaja is Rama. Okay. Okay, we will get to that. Next shloka. Charitam Raghunatasya. Charitam Raghunatasya. चरितं Charitam रघुनाथ Raghunatasya. Every time I say, you'll have to repeat it twice, okay? Ratasya Satakoti Pravistaram. Satakoti Pravistaram. शतकोटि Satakoti प्रविस्तरम् Pravistaram. Ekaikamaksharam Proktam. एकैक अक्षरं प्रोक्तम् तम् एकैक अक्षरं प्रोक्तम् Mahapatakanasanam. महापापकनासनम् महापापकनासनम् Even if you were to repeat one word,
చరితం రఘునాథస్య శతకోటిప్రవిస్తరం. Raghunath's Who is Raghunatha here? Rama. Rama. Rama here. But anybody can be Raghunatha. Why? If you are born in the clan of Raghu, you are Raghunathas, right? Everybody is Raghunathas, right? Raghunatha, but here mostly we use Raghunatha for Rama, right? చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం. ఇట్ ఈస్ దేర్. శతకోటి అంత అంత దూరాన అట్లా ఉంది. శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం. చరితం రఘునాథస్య అంటే రామాయణం కదా. రఘునాథుడి యొక్క చరితం బికమ్స్ రామాయణం. ఇట్ ఈస్ దేర్. శతకోటి ప్రవిస్తరం. ఇట్ ఈస్ స్ప్రెడ్ అరౌండ్. ఏకైకమక్షరం ప్రోక్తం. ఈవెన్ ఇఫ్ యూ వర్ టు సే ఏకైకమక్షరం, ఈవెన్ వన్ అక్షరం, Mahapataka. So do not worry about whether you are reading it right or saying it right. There was one person, his name is Srivasham Appalacharya Swami. Okay, he is my guiding guru for Ramayana. For very many years, we all know, right? Did anyone of you read Ramayanam or Mahabharatam or Bhagavatam? So if you didn't read it, so I was there too. Never took the courage to read it because first of all, didn't have as much interest. Always listened to others trying to get the little bit of essence and take only that bit of it, and always went back questioning Rama, why he did what he did. Because like I'm the authority of or law or something, like I'm the final word. Didn't know my own mistakes, but would always ask questions on how can he do that to Sita? How can Rama be like this? How can, many of us always have questions about Rama like this. So, but then I was listening to Srivasham Appalacharya Swami's Upanyasam, and he said one thing. నువ్వు నేను చదవకపోతే కుక్కలు పిల్లులు చదువుతాయా? Fair enough. So those of you who don't understand, if Ramayana is not read by people like us, do dogs and cats sometimes sit and study those? No. No. It's for us to study. It is for us to study. So what are we waiting for? There is something that is stopping us from reading it, and we have to read it because that is like I said, Vangmayam is the greatest gift that we have. Because any book that you take in the world, any religion you take, they will all talk about afterlife. Nobody will talk to us about current life. They will say, do you want hell or heaven? Right? Nobody will talk about how to live. Ramayanam tells us the highest possible way of a human to live. Tells us how to best live. What by what does that mean? Like you go on a cruise. Do you have the richest house in Medina? Does it mean you have the fanciest of the cars? Is that well worth living a great life? Not according to our Shastras. Not according to our books. That's why we have always been happy people. In spite of where you are, what you are doing, so many miles away from India, the very reason you have that little bit of love for our books, our way of life, at some point you say, let it go. And that makes us unique. That makes us unique. We are not too flamboyant about ourselves. Even if we were to buy the best car or whatever it is, we try to wrap it down. We are like, yeah, it's a car. We are excited about it. And like anything, right? We are not too like, yeah,
It's not like how Elon Musk did when he bought Twitter. We don't do that. That's not who we are. Why? Because our our Vangmayam, our books teach us to be grounded, to be yeah. And should people do it? We are okay with that too. Right? Like that's how they are, and we leave it at that. We don't buy those ideas from other people. Right? So, in spite of living that far away, what is it that's guiding us to come back and read all these things? The innate conscience to do good and be good. And who is telling us? Who is telling us to be respectful to elders? Who is telling us that a brother has to be respected, older brother's wife has to be respected? Our scriptures, Mother. Yeah. Rama. Ramayana, between how people have to be, how a younger brother has to be, how a older brother has to be. Mind you, they are not like us. 1 year, 2 years, 6 years, 7 years apart. One was born this afternoon. By next day afternoon, everybody else were born. So the difference is only less than 24 hours. But would Lakshmana sit before Rama? No. 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 So who is telling us elderly when we say the word when I first came, one of my professors, um, I found it very weird because there was this lady in my class who was well into her 50s, and she was my classmate, and there was a discussion, and then I said, perhaps if there is anybody in the class that I would listen to, I would probably listen to her. They found it so weird. They found it very weird. They all stared at me, and then they asked me, why would you listen to her? I said, my culture teaches me when in doubt, it is better to seek somebody, who's elder to you, their advice over somebody in your peer group. Why? Because they have the advantage of experience. Rama didn't have eons of experience compared to Lakshmana or Bharata. So not even that. It's just that by elder, they need to be respected. Yes, some elders make us question that statement. I totally agree. I'm not denying that. But they are elders by age, by number. And that's okay too. Right? We know many elders who are like, I cannot believe how this person is elderly. Right? So being older, being elderly, being matured are completely different concepts. Okay. Like Prahlada, he is the youngest, right, of the devotees, but a much more evolved soul, right, in terms of Bhagavatas. So yeah. So let's do Srunvan Rama Kathanatham. Sorry. Ekaikamaksharam proktam. Okay. Srunvan Ramayanam. रामायणम् शृण्वन् रामायणम् Bhaktyaya. भक्त्याय Yayah. Srunvan Ramayanam Bhaktyaya. शृण्वन् रामायणम् भक्त्याय Padam padameva va. Padam padameva पदमेव va. वा पादं पदमेव वा Padam padameva va. पदमेव वा Sayati स याति brahmana. ब्रह्मण Sayati brahmanastanam. स याति ब्रह्मणस्थानम् स याति ब्रह्मणस्थानम्
ब्रह्मण ब्रह्मणा ब्रह्मणा ब्रह्म पूज्यते पूज्यते सदा पूज्यते सदा पूज्यते सदा शृण्वन् रामायणं भक्त्या यः पादं पदमेव पदमेव वा स याति ब्रह्मणस्तानं ब्रह्मणा पूज्यते सदा। शृण्वन् रामायणं भक्त्याय हाँ, पादं भक्तिव वः पद्मेव पादं पदमेव वा पादं पदमेव वा हाँ, स याति याति ब्रह्मणस्तानं ब्रह्मणस्थानं ब्रह्मणा ब्रह्मण पूज्यते पूज्यते सदा। सदा శృణ్వన్ రామాయణం భక్త్యాయాహ భక్తితోటి రామాయణం వింటే యు వర్ టు జస్ట్ లిజన్ సయాతి బ్రహ్మణ స్థానం బ్రహ్మణ పూజ్యతే సదా. సో హిల్ గెట్ అ బ్రహ్మణ స్థానం బ్రహ్మలోక అక్కడ స్థానంలో పూజ్యతే సదా పూజింపబడతాడు వింటే చాలట వింటే చాలు. ఆ, వాల్మీకి సంభూత वाल्मीकि सम्भूता వాల్మీకి సంభూత वाल्मीकिगिरिसम्भूता రామసాగరగామిని रामसागरगामिनी रामिणी रामसागरगामिनी పునాతి భువనం పుణ్యా पुनाति भुवनं पुण्य पुनाति भुवनं पुण्या రామాయణ మహానది. रामायण महानदी रामायण महानदी వాల్మీకి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. ब्रह्मण पूज्यते सदा वाल्मीकिगिरिसम्भूता Ramana Pujyate Sada is the from the previous shloka. This is the new shloka. वाल् Valmiki Giri Sambhuta वाल्मीकिगिरिसम्भूता वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण रामायणमहानदी Slokasar next one. Slokasara Samakirnam लोकसारसमाकीर्णम् Sarga Kallola Sankulam सर्गकल्लोकसङ्कुलं Sarga Kallola Sankulam सककल्लोलसङ्कुलम् Kandagраహమహామీనం काण्डग्राहमहामीनम् two times. ताण्डव काण्डग्राहमहामीनम् వందే రామాయణార్ణవం वन्दे रामायणार्णवम् वन्दे रामायणार्णवम् నెక్స్ట్ శ్లోకసారసమాకీర్ణం సర్గకల్లోలసంకులం కాండగ్రాహమహామీనం వందే రామాయణార్ణవం. श्लोक लोकसागरसमाक्षीर्णम् సమాకీర్ణం సమాకీర్ణం सकीर्णम् सर्गकल्लोलसङ्कुलम् काण्डग्रह ग्राहमहामीनम् वन्दे वन्दे रामायणार्णवम् One more time, need to say.
लोकसारसम्माकीर्णम् सर्गकल्लोलसङ्कुलम् काण्डग्राहमहामीनम् वन्दे रामायणार्णवम् नेक्स्ट यः कर्णाञ्जलिसम्पुटे यः कर्णाञ्जलिसम्पुटैः रहरः सम्यक् रहरः सम्यक् पिबत्यादरा पिबत्यादरात् वाल्मीकेर् वाल्मीकेः वदनारविन्ददलितम् वाल्मीके वदनारविन्दगलितम् वाल्मीकेर्वदनारविन्दगलितम् रामायणाख्यं मधु रामायणाख्यं मधु रामायणाख्यं मधु యః కరుణాంజలి నుంచి మధు వరకు यः करणाञ्जलिसम्पुटे हरिहर रः రహ సమ్యక్ रहरः పిబత్యాదరా. దిస్ ఇస్ అ డిఫికల్ట్ శ్లోక లిటిల్ బిట్, ఓన్లీ డిఫికల్ట్ శ్లోక ఇన్ ద ఎంటైర్ లిస్ట్. ఓకే. యః కర్ణాంజలి సంపుటే రహరః సమ్యక్ పిబత్యాదరాత్ यः कर्णाञ्जलिसम्पुटे अञ्जलिसम्पुटै हरहरः सम्यक् पिबात्यधर संयुतरात् वाल्मीकि वाल्मीके वदनारविन्दगलितम् वाल्मीकिर्वदनारविन्द अरविन्दगलितम् वाल्मीकेर्वदनारविन्दगलितं रामायणाख्यं मधुः मधु रामायणाख्यं गणाख्यं मधुः మధుహు లేదు, రామాయణాఖ్యం మధు. रामायणाख्यं मधु జన్మ వ్యాధి జరా విపత్తి మరణై जन्मव्याधिजरा विपत्ति जन्मव्याधिमरणैः मरणै అత్యంత సోపద్రవం अत्यन्तसोपद्रवम् జన్మ వ్యాధి జరా విపత్తి మరణైరత్యంత సోపద్రవం व्याधिजरा विपत्तिमरणैः अत्यन्तसोपद्रवम् సంసార సంసారం స संसारं स విహాయ विहाय సంసారం స విహాయ గచ్చతి संसारं स विहाय गच्छति పుమాన్ उमान् విష్ణోః विष्णोः పదం శాశ్వతం. पदं शाश्वतम् शाश्वतम् సంసారం స విహాయ గచ్చతి పుమాన్ విష్ణోః పదం శాశ్వతం. संसारं स विहाय गच्छति पुमान् पदं शाश्वतम् తదుపగత సమాస సంధియోగం तदुपगतसमाससन्धियोगम् తదుపగత సమాస సంధియోగం तदुपगतसमाससन्धियोगम् మమ మధురోపనతార్థ मम 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 मधुरपोनतार्ध సమ मम సమ సమ सम okay सम I'll type it. yeah తదుపగత मधुपरो తదుపగత సమాస సంధియోగం हाँ తదుపగత సమాస సంధియోగం संधियोगम् మధురో
Anybody repeat? Samaduro. Samamaduropana Samamaduropana. Partha Partha Vakyabhaddam Vakyabhaddam. Vakyabhaddam Tadupagat Samasa Sandhiyogam Samamaduropanatartha Vakyabhaddam. तदुपगत Samasa Sandhiyogam समासमाद्रिकोणतार्थ Vakyabhaddam Raghuvaracharitam Raghuvaracharitam. Raghuvaracharitam Munipranitam Munipranitam. Munipranitam Dasasirasascha Dasasirasa. Dasasirasascha Vadam Vadam. Vadam Nisamayad Nisamayadvam Nisamayadvam Yadyam. Samayadvam. Nisamayadvam సో ఎంటైర్ శ్లోక గో బ్యాక్ టు ఇది మనకి యః కర్ణాంజలి ఫ్రమ్ దేర్ విల్ స్టార్ట్ యః కర్ణాంజలి సంపుటైరహరః సమ్యక్ పిబత్యాదరా వాల్మీకేర్వదనారవిందగళితం రామాయణాఖ్యం మధుః జన్మవ్యాధిజరా విపత్తిమరణే అత్యంతసోపద్రవం సంసారం సవిహాయ గచ్చతి పుమాం విష్ణో పదం శాశ్వతం. ఎనీబడి వాంట్ టు ట్రై? Uh, I just missed in, joined a bit late. So can you tell me which slokam it is so that I can decide? యక్కర్ణాంజలి. మీరు మెన్షన్ చేశారు కదా వాల్మీకి రామాయణం అని స్తోత్ర నేమ్స్. ఇవి ప్రార్థనా శ్లోకాలు. ఓ ప్రార్థనా శ్లోకాలు. వీఆర్ డూయింగ్ రామాయణ ప్రార్థన. ఎస్ రామాయణ పారాయణ. So they are there in an app, but I have to figure out where I can find it in a book and share it with you. ఓకే. I was not I prepared for just shared the link in chat as well as WhatsApp. Yes, I saw that. There you can find Telugu, English, Hindi, Devanagari, every language. Yeah. Kannada, Malayalam, everything. Yeah, I am able to open that Telugu. I can see probably. Yeah. శ్రీ వైష్ణవ సాంప్రదాయ స్తోత్రాస్. No, I sent a link, prapatti.com. For English, click on the Romans. Sharwani, WhatsApp link as well as chart also. Okay. I can recite in the meanwhile. Yeah. Can I recite? Yes, go ahead, Madhu. Okay, Prabhuji. Yeah, Karnanjali. Oh, that one, right? Yeah. Yes. Yeah, Karnanjali Samputai Aharaha Samyak Pibatyaadarat Valmikirvadanaravindaghalitam Ramayanakyam Madhu Janmavya. Shall I continue? That's the third line of the shloka. Okay. Janmavyadhijara vipattimaranai atyanta sopadravam samsaram sa vihaya gacchati puman Vishnu padam saswatam. Next. Tadupagata samasa sandhiyogam
तदुपगतसमाससन्धियोगं सममधुरोपनता नतार्धवाक्यबद्धम् रघुवरचरितं मुनिप्रणीतं वाक्यबद्धम्. Yeah, go ahead, continue. वाक्यबद्धम् रघुवरचरितं रघुवरचरितम्. चरितं मुनिप्रणीतं दशशिरश्च वधं निशामयध्वम् Yeah, वाल्मीकिगिरिसम्भूत रमासागरगामिनी not do that. We will do 3 more shlokas and call it a day. That is Rama Prarthana. That way we'll have. You've done quite a bit today, I would say. So, Sri Raghavam Dasarathatmajam. I'm sure many of you know this shloka, Yes, yes. right? Yeah. So let's read it together then. Sri Raghavam. श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहु अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि. श्रीराघवं दशरथात्मजमप्रमेयम् सीतापतिं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं विनाशकरं नमामि. Do you know next? Do you know Vaidehi Saitam? So I'll say that, and then if those who don't know can repeat after me. Okay? Sure. Vaidehi Sahitam. वैदेही सहितं Vaidehi Saitam. Twice you have to repeat, okay? For learning purpose, always you have to repeat twice. Okay? वैदेही सहितं Suradrumatale. सुरद्रुमतले सुरद्रुमतले Aime Mahamandape. हैमे महामण्डपे हैमे महामण्डपे Madhye Pushpakamasane. मध्ये पुष्पकमासने Mani. मध्ये पुष्पकमासने Manimaye. मणिमये मणिमये Virasane Sustitam. विरासने वीरासने सुस्थितं वीरासने सुस्थितं Virasane. Okay. Agre Vachayati. अग्रे वाचयति अग्रे वाचयति Prabhanjanasute. प्रभञ्जनसुते Prabhanjanasute. Bha. Manchi bha. प्रभञ्जनसुते Tvam munibhyah param. तत्त्वं मुनिभ्यः परम् तत्त्वं Because Mahapranas come. परम् तत्त्वं मुनि Vyakyantam. व्याख्यातं व्याख्यान्तम् Bharatadibihi. भरतादिभिः भरतादिभिः Parivrutam Ramam. परिवृतं रामम् आदिपुत्रं परिवृतं रामम् Parivrutam परिवृतं Ramam bhaje Syamalam. रामं भजे भजे श्यामलम् रामं भजे श्यामलम्. Those who don't know the next shloka can recite with me. Otherwise, just say along with me. It is Apadam Apartaram. Okay?
आपदामपहर्तारम् 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 दातारं सर्वसम्पदाम् दातारं सर्वसम्पदां सर्वसम्पदाम् दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामम् लोकाभिरामं श्रीरामं लोकाभिरामं श्रीरामं श्रीरामम् भूयो भूयो नमाम्यहम् भूयो भूयो नमाम्यहम् नमाम्यहम् भूयो भूयो नमाम्यहम् नमाम्यहम् जयत्यतिबलो राम जयत्यतिबलो रामो जयति लक्ष्मणस्य बलरामो लक्ष्मणश्च महाबलः लक्ष्मणश्च महाबलः लक्ष्मणस्य महाबलः राजा जेति सुग्रीवो राजा राजाजयति सुग्रीवो राजा राजाजयति सुग्रीवो राघवेणाभिपालितः 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 दासोऽहम् 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 कोसलेन्द्रस्य कौसलेन्द्रस्य कोसलराज्य कोसलेन्द्रस्य कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकारिणः रामस्य क्लिष्टकारिणः क्लिष्टकर्मणः sorry क्लिष्टकर्मणः so when I learnt it as क्लिष्टकारिणः but it is actually क्लिष्टकर्मणः कर्मणः yes both are used रामस्य क्लिष्टकर्मणः रामस्य क्लिष्टकर्मणः हनुमान् हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे रावणं सहस्रं मे रावणं सहस्रं मे हे प्रतिबलं भवेत् प्रतिबलं भवेत् हे भवेत् प्रतिबलं भवेत् ये प्रतिबलं भवेत् भवेत् शिलाभिस्तु शिलाभिस्तु प्रहरतः प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवाद्य च मैथिलीम् अभिवाद्य च मैथिलीम् समृद्धार्थो गमिष्यामि इच्छताम् इषताम् इच्छताम्
गमिष्यामि इषताम् और गमिष्यामिषताम् गमिष्यामि शतम् सर्वराक्षसं सर्वरक्षसां 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 समृद्धार्थो गमिष्यामि मिषतां सर्वरक्षसाम् सर्वरक्षसाम् ओके धर्मात्मा धर्मात्मा लास्ट टू वन सत्यसन्धश्च धर्मात्मा धर्मात्मा सत्यसन्धश्च सत्यसन्धश्च रामो रामो दासरथिर्यदि 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 हा, पौरुषे पौरुषे पौरुषेच्छ पौरुषे पौरुषे च अप्रतिद्वन्द्व प्रतिद्वन्द्वः ద్వంద్వ द्वन्द्वः రెండు టూ ద్వాస్ ఉన్నాయి ద్వంద్వ द्वन्द्वः it isn't it द्वन्द्वः ద్వంద్వ లేదు okay ద్వంద్వ శరణ్యం रावणं సో ద్వంద్వైః ఇఫ్ యు బ్రేకింగ్ ఇట్ ద్వంద్వైః శరైనం మళ్ళీ డబల్ సా వస్తుంది శరైనం జహి రావణిం धिरावणिं జహి జహి రావణిం जहि रावणिं రావణిం రావణిం ఈస్ హూ సన్ ఆఫ్ రావణ హూ ఇస్ ద సన్ ఆఫ్ రావణ ఇంద్రజిత్ इंद्रजित् ఇంద్రజిత్ Sarainam Jahiravanam, he takes this praise for this. If Dharmatma Satyasandascha Ramo Dasaryadi Paurushecha Apratidvandva Sarainam Jahiravanim. ఆ బాణం వేసేటప్పటికి చచ్చిపోతాడు ఇంద్రజిత్తు. Dharmatma Satyasandascha. If Rama is Dharmatma Satyasandascha, he prays to that and then he kills him. So why this is a very important shloka is he is a full Maya based person. మాయని తొలగించడానికి ఇంద్రజిత్తు మన ఇంద్రియాలన్నిటినీ జిత్తు చేయడానికి మన ఇంద్రియాలు ఒక్కొక్కటి ఒక్కొక్క వైపు ఇట్ కీప్స్ పుల్లింగ్ రైట్ ఈచ్ ఆఫ్ ద ఇంద్రియమ్స్ ఇస్ పుల్లింగ్ అస్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్ వన్ ఈజ్ మేకింగ్ అస్ హియర్ దిస్ ద అదర్ వన్ ఈజ్ telling us it's night time to go to bed. The other one is thinking what to make for breakfast in the morning. Indriyas are going all around, right? So it's getting pulled in multiple different directions. So this one, that if you follow Dharmatma Satyasandascha Ramo Dasarathiriyadi, he is the Dharmatma, he is the Satyasanda, he will make sure that this Indriyalu jit అయిపోతాయి. అందుకే ఇంద్రజిత్. Every name has a meaning in Ramayana. Indrajit is not some random name that why Ravanim? Why Ravanim? Because anybody's son is any of Meghaduta, anybody Ravana's son are all Ravanims only. But this Indrajit, Indriyam is the one that is what we are unable to control. Ravana is the Manas. Indriyas are the ones that are pulling Manas in every direction. Sun and so you should know the behind story, why it is written like that. Next, first shloka of Ramayana, I have a thing, the last shloka we are going to do is actually the first shloka of Ramayana, and I have, with Rama's blessings, I just want to say this first shloka to at least some 10,000 people in life. Because I want at least 10,000 people to learn Ramayanam. Because ఎప్పటి వరకు రామాయణం ఉంటుందో అప్పటి వరకు ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది. As long as there is somebody reading Ramayana, it is going to be, we are going to be, that's what Ramayanam says in the beginning itself. That as long as there is the Achandra Tararkam, right? Ramayana is going to be there forever. And if there is nobody reading Ramayanam, that means Kali has come in full effect. Okay? So make it a mission to
do a little bit of Ramayana in life, not for somebody else, but for our own good. So, first shloka of Ramayana, this is also a mantram, this is also a shlokam, this is also um, uh, the greatest question ever asked. The greatest questions to be asked, but this shloka talks about, even though it is 2 lines, it gives an entire details of who can be a guru, who can be a sishya. What are the qualities of a guru? What are the qualities of a sishya? Okay? So, tapasvadhyaya niratam. तपस्वाध्याय निरतम् निरतम् Tapasvi vagvidamvaram. तपस्वी वाग्विदाम्बरम् वरम् Naradam paripappracha. नारदम् परिपप्रच्छ Valmikirmunipungavam. वाल्मीकिर्मुनिपुङ्गवम् मुनिपुङ्गवम् Sri श्रीरघुनन्दन परब्रह्मणे नमः. परब्रह्मणे नमः. शरणम् ओम अस्मद्गुरुभ्यो नमः. सर्वं श्रीकृष्णार्पणमस्तु. That is the session we have learned. Guess how many shlokas you have repeated today? Not learned or known. 3 shlokas Valmiki Dhyanam. 7 shlokas Anjaneya, which is 10. Then again 3, 4, 5, 6, 7 shlokas Ramayana Prarthana, 17 shlokas. Then Sri Rama Prarthana, 3 shlokas, 20 shlokas. And 1, 2, 3, 4, 5, 6 Jayamantram, 6 shlokas. 26 shlokas, which is a lot. It is a lot, but you have done Prarthana to Valmiki Maharshi, to Hanuma, to Sri Ramayana, to Swayam Rama, and Jayamantram. Whatever you do in life, like I said, right, Ramayana is not just Sabdam, it is also Mantra Shastram. In 18 different ways you can learn Ramayana. Because it is Sabdam, you can study Sabdam as a Sabda Shastram, as a Mantra Shastram, as a Sekuna Shastram, as so many ways, 18 different ways you can learn Ramayana. Okay, so ekaikam aksharam proktam mahapataka. Even one word aksharam, if you are saying out of Ramayana, mahapataka nasanam. Srunvan Ramayanam bhaktya yappadam paramevava. Even if you are able to hear Brahmana sthanam, a Brahmalokanlo oka sthanam dorkipotundi. Okay, so it is even a little bit Swalpam apyasi dharmasya, how Krishna says, right? So it is our dharma to learn about the Dharmatma Satyasandascha, which is Rama. Okay, so we will leave at that. Tomorrow we will go over meaning of this shloka and know importance of Sundarakanda, and then we will go to Sundarakanda eventually. And I want us to at least memorize like 21 shlokas from Sundarakanda while we do this, because there are some really important shlokas in Sundarakanda. First 2 shlokas of Sundarakanda, if you memorize, your breathing will get amazing control. The format of shloka itself is such a way that you do pranayamam while doing the shloka. You want that, like I said, right? The Vangmayam is unparalleled. Consider as a blessing and join as you can, and then we will go from there. Okay. Mataji, can you send the slokas before the class? We'll take printout if possible. Yeah, tomorrow I'll also send you this thing, and then I'll see if the order is the same or everything in Prapatti, because I don't follow Prapatti. I have another text. Hare Krishna Prabhu. Thanks for joining this event. Hare Krishna. Jai Shri Narayan. So thank you so much.
Let's all give a big round of applause to Lavanya Mataji. No, So thank yourself. you all have been initiated into Srimad Ramayana. So you should all start reading Ramayana. Sir, clap on your back because you're all into Sri Ramayana initiated, because not everybody gets to know the first shlokam of Sri Ramayana. First ever anything written by our acharyas. Likita Vangmayam, first shloka is Tapasvadhyayam. Isn't that like the greatest thing? Being an Indian, we should know the first shloka of Ramayana, right? So that's one reason why It feels very fortunate to have recited all these Dhyana shlokams together. It feels very good, definitely. I myself, I have never recited all these shlokas in entirety. I have recited a few shlokas, but not all of them. Yes. Definitely feel so fortunate. Thank you. So we'll see you tomorrow at 8:30 or Friday. Yes, Do you do yes. sessions on Saturday or no? No Saturday, no Sunday. Okay, thank you. So tomorrow we will do little bit of introduction, and from Monday on we can start with Prachi Sundarapani. Okay. Hare Krishna. Hare Krishna. Hare Thank Hare Krishna. you. Krishna. Thank you. Hare Krishna. Hare Krishna. Hare Krishna. Hare Krishna.